అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2026 కార్యక్రమం అత్యద్భుతంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో జరుగుతున్నది. సుమారు 1875 క్లస్టర్ పరిధిలో ఈ కార్యక్రమం అక్కడికి డైరెక్ట్ గా కార్యకర్తలు నాయకులు వెళ్ళలేకపోయినా ఈ హైబ్రిడ్ విధానంలో అందరూ కూడా అటెండెన్స్ చేసుకుని ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం కారణంగా ఈ మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో ఈ రోజు రేపు కూడా జరుపుకోవడం జరుగుతున్నది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన కారణంగా అత్యద్భుతంగా పరిపాలన జరుగుతుంది. ఓ పక్కన అమరావతి అభివృద్ధి పనులు, పోలవరం అభివృద్ధి పనులు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, సూపర్ 6 పథకాలు, ఇలా అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పీడుతో జట్టు వేగంతో వెళ్తుంది. ఇదే వేగంతో పనిచేసి నాయకులు కార్యకర్తలందరూ కూడా రేపు 2029 ఎలక్షన్ లో మళ్లీ తిరిగి కూటమి ప్రభుత్వాన్ని అత్యద్భుత విజయంతో వచ్చేలా చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాము గ్రామ కాపురస్తులు పెదపాటి దేవరాజు అని నేను తెలుపుకోను విన్నపము. అయ్యా, నూతనంగా విన్నవింపజేసిన ఈ కార్యక్రమం చాలా సంతోషదాయకంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మహానాడికి నెల్లూరు, గుంటూరు, వగైరా ఇతర ప్రాంతాలకు వెళ్ళి చాలా ఇక్కట్లకు గురై అందరం కలిపి ఆ స్థానానికి చేరుకోలేక చాలా బాధపడి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి బాధతో తిరిగి వచ్చేవారము. అనివార్య కారణాల వల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆజ్ఞానుసారం క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాలలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఈ మహానాడు జరుపుకోవలసిందిగా విన్నవించి ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకం, ఆనందదాయకం, మనకి అభివృద్ధికరదాయకం అని నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఎంతో దూరం వెళ్ళి ఆవేశంతో వెళ్ళి సంతోషంతో వెళ్ళి బాధతో తిరిగి వచ్చేది తప్ప ఎప్పుడైనా సంతోషంగా దగ్గరికి చేరలేకపోయామనే ఎక్కువ మంది ఉండేవారు. కానీ ప్రతి వారు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ చూస్తూ ఆనందిస్తూ దీన్ని విస్తరింపజేయచ్చు, మరింత ప్రభావంతో దీన్ని డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇది ఏ రకంగా అంటే ఒక వరి వ్యవసాయం చేయాలంటే ఆకుమల్లి పోసి ఆ ఆకును విడదీసి చేస్తే పంట ఎలా పండిస్తారు, అదే రకంగా మన పార్టీని ఈ వర్గాన్ని విస్తరింపజేసి ఒకే చోట కాకుండా పలు చోట్ల ఏర్పాటు చేసి అందరికీ ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం, శుభదాయకం. పార్టీ విస్తరించుటకు ఇదొక మంచి అవకాశం అని నేను తెలియపరుచుకుంటున్నాను. అందరి అభిప్రాయాలు కూడా తెలియపరుస్తూ, అందరి మనోభావాలు తెలియపరుస్తూ, అందరూ కూడా ఆయా ప్రాంతాల వారు ఒక చోట దగ్గర ప్రాంతంలో చేరి సంతోషంగా వారు ఎవరింటి వద్ద వాళ్ళే తయారై వారి కార్యక్రమం పూర్తి చేసుకుని సంతోషంగా అందరూ కలిసి బయలుదేరి ఈ చోటకు వస్తూ అభిప్రాయాలు తెలియపరుచుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం అండి. ఈ మహానాడు పండుగ ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2026 మహానాడు ఈ వర్చువల్ కార్యక్రమాలు జరపడం చాలా సంతోషకరమైన విషయం. మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇంధన పొదుపులో భాగంగా నెల్లూరులో జరగవలసిన మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ ప్రోగ్రాం కింద లైవ్ లో ప్రతి నియోజకవర్గాల్లో కూడా క్లస్టర్ స్థాయిలో జరిపించడం జరుగుతుంది. అది కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం క్లస్టర్ 5 5వ క్లస్టర్ లో జరుగుతుంది. ఈ క్లస్టర్ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. ఈ సంతోషమైన పండుగ అందరం కూడా ఎంతో సంతోషంగా జరిపించుకుంటున్నాం. అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ బొడ్డి వెంకటరామ చౌదరి గారి ఆదేశాల మేరకు కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ కోర్పు రాజేష్, నర్సాపురం. మరి ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చాలా సంతోషమైన విషయాన్ని మా గ్రామంలో జరగడం. అయితే మరి ప్రీతం నాయకులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే మన మన పైన ప్రపంచంలో ఇరాన్ యుద్ధ దేశాలు మనకి యుద్ధాలు జరుగుతున్నాయండి. అయితే మనకి ఇలా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మండలంలో కూడా క్లస్టర్లో ఎవరైతే ఉన్నారో ఆ క్లస్టర్లో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాల్లో మీరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వచ్చి మరి మహానాడు కార్యక్రమం జరిపించవలసిందిగా మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అయితే చాలా సంతోషకరమైన విషయాన్ని మాకు ఇప్పుడు కూడా నరసాపురం గ్రామంలో మాకు ఎలా జరుగుతుందో మేము అనుకోలేదండి. అయితే మరి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే సూపర్ 6 పథకాలు ఎన్నో శ్రీకారం చుట్టారండి. అయితే ఇవాళ చూస్తే పెన్షన్ విషయంలో కానీ అలాగే మరి పెన్షన్ విషయంలో కానీ స్త్రీ శక్తి విషయంలో కానీ మళ్ళీ రాబోయే రోజుల్లో బీసీలకి 50 సంవత్సరాల పెన్షన్ విషయంలో కానీ ఒక నెల రోజులు అది కూడా శ్రీకారం చుడుతున్నారండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన నరసాపురం గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘన విజయంగా మా కస్టర్ గారు శ్రీ రంగం సింగ్ గారి నాయకత్వంలో జరుగుతాం. చాలా శుభ సూచకం, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి మహానాడు కార్యక్రమం కూడా ఎంతో ఘన విజయంగా జరుగుతుంది. ఈనాడు మా సొంత గ్రామాల్లో మేము చేసుకోవటం ఎంతో శుభసుఖం. ఒక రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనైనా, భీముడైనా అది ఏ పాత్ర చేయదన్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి చెల్లింది. మా ముఖ్యమంత్రి వారు ఎన్నో సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. ఈ రోజు పేదవారు తినే ప్రతి మెతుకు కూడా అన్నా క్యాంటీన్ రూపంలో పేదవారికి 5 రూపాయలకే ఉచిత భోజనం పెట్టడం కానీ, కొత్త పెన్షన్లు ఇస్తాం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు చూసాం. ఎక్కడ కూడా పేపర్లో పడలేదండి. ఈ రోజు మీడియా వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీడియా వాళ్ళు ద్వారా కూడా పేపర్లో మాధ్యమంలో కూడా వేసారు. తెలుగు విద్యార్థులు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఈ రోజు పేపర్లో పడటం అంటే గొప్ప చరిత్ర, ఒక సువర్ణ అక్షరాలతో చరిత్రలో రాసిపోయిన నిఖిలించిన విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఈ రోజు మా బొడ్డి వెంకటరమణ చౌదరి గారి నాయకత్వంలో ఈ రోజున ఈ పసుపు పండుగ జరుగుతూ ఎంతో శుభ ఆనందంగా ఉంది. ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం అంతా ఒక కలకలలాడుతూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా సంతోషంగా మేము ఈ రోజు మా నాయకుడు గర్వంగా పనిచేసే విధంగా మేము ఎప్పుడు పనిచేస్తాం. ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ గ్రామ కమిటీ అధ్యక్షులు మీ ఊళ్ళు సత్యనారాయణ, జంబోపట్నం. నమస్కారం అండి. గౌరవ శ్రీనివాసు, నర్సాపురం గ్రామం అండి, కార్యకర్తని. మహానాడుకి ఇచ్చేసిన మహాజన సభాందరికి కూడా నమస్కారం. మన అన్నగారు తారక రామారావు గారి పుట్టిన సందేశంగా ఈ రోజు గొప్ప మగా పండగ ఉందండి ఇక్కడ. అందుకని విశేషం ఏంటంటే రామారావు గారు అనే వ్యక్తి నటించడం తప్ప చేతల్లో గప్ప చూపుల్లో గట్ట చూసేవారు కదా ఇది వరకు. ఇప్పుడు ప్రత్యేకంగా జనాల రూపంలో ఆనందంగా చూస్తున్నామండి జెండా ఎగరడం వల్ల. అలాగే మన నారా లోకేష్ గారు, మన బొడ్డి వెంకటరావు చౌదరి గారు అంచెంచెలుగా ఎదిగి ఇదొక ప్రళయంగా సృష్టించారండి ఇదొక పార్టీని. సార్ నిన్న కాక మొన్న గ్రామ గంటల రిజిస్ట్రేషన్ ఇచ్చి బొగుడు వీర వర్గాలందరూ కూడా సత్యసేవలంగా పంటలు ఎంతైతే పుష్కలంగా వస్తాయో అంతకన్నా 3 పండుగగా జరుపుకునేలాగా ఈ అవకాశాన్ని ఇచ్చారండి మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 10 రూపాయలు కొనలేని భూమిని ఈ రోజు 15,000 కొనే రేటుకి వెళ్ళిపోయిందండి. అంటే ₹1,00,000 కొనే భూమి 15 లక్షలకు అమ్ముకుంటున్నారండి. వాళ్ళ పిల్లలకు కానీ, పాపలకు కానీ, తిండికి కానీ, అప్పులకు కానీ ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాకు కల్పించారండి. కానీ గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు తీసుకుని పట్టా ఇచ్చి పక్కకు పోయిన మనుషులందరూ కూడా ఈ రోజు పట్టాను పక్కన పెట్టి పెద్దలిచ్చిన ఈఎంఐ భూములనే కానీ, లేదంటే మామూలుగా పెద్దలు ఇచ్చిన భూములు కానీ కొన్ని ఆటంకాల వరకు ఆగిపోయినా కానీ ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని పెళ్లిళ్ళు కానీ లేదా శుభకార్యాలు కానీ ఇతర ఉపయోగాలు దేనికైనా సరే ఉపయోగించుకునే అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.